మీరు అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు ఇలా చేస్తున్నారా? అయితే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. శక్తి స్వరూపమైన అమ్మవారు అనేక రూపాలలో కొలువై ఉంటారు. అమ్మవారు కరుణ కటాక్షం మన కుటుంబంపై ఉంటే ఇల్లంతా చల్లగా శాంతియుతంగా ఉంటుంది. చాలామంది భక్తులు అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఆమెను దర్శించుకుంటారు. సాధారణంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకువెళ్తాము. అయితే అమ్మవారి ఆలయానికి వెళ్తున్నప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తీసుకెళ్ళి సమర్పిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. అమ్మవారు మీ కుటుంబానికి రక్షణగా ఉంటారు. సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ప్రతి ఊరిలో గ్రామదేవతలు కొలువై ఉంటారు. గ్రామదేవతను పూజించిన భక్తులకు జీవితాంతం ఎలాంటి సమస్యలు రాకుండా భోగభాగ్యాలతో జీవితం గడుస్తుంది. నిమ్మకాయ అమ్మవారికి ఎంతో ప్రీతికరం. కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయలను తీసుకెళ్ళాలి. నిమ్మకాయలను సమర్పిస్తే శత్రువుల పీడ తగ్గిపోతుంది. అన్ని పనుల్లో విజయాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. నిమ్మదండను అమ్మవారి మెడలో వేసి పూజ చేస్తే డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోతాయి. నిమ్మకాయకు పూజ చేసి ఆ నిమ్మకాయను ఇంట్లో బీరువాలో ఉంచితే కుటుంబానికి శుభం కలుగుతుంది. నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి లోపల గుజ్జు మొత్తం తీసి ఆవు నెయ్యి పోసి నిమ్మకాయ బద్దలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నవారు 7 నిమ్మకాయలు 4 పచ్చిమిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి గుమ్మం ముందు కట్టుకుంటే ఆ నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి. పసుపు కుంకుమలు అమ్మవారికి స్వరూపాలు. వీటిని సమర్పిస్తే ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. కాబట్టి ఇవి సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఆడవారికి సౌభాగ్యం పెరుగుతుంది. అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. ధనలాభం కలుగుతుంది. వివాహ సమస్యలు సంతాన సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారికి బెల్లం పొంగలి అత్యంత ప్రీతికరం. పాలతో చేసిన బెల్లం పొంగల్ని సమర్పిస్తే కష్టాలు తొలగి ఐశ్వర్యం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు గులాబీ పూలు లేదా తామర పువ్వులు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. గులాబీ పూలను సమర్పిస్తే దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమ అనురాగం పెరుగుతుంది. తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం. తామర పువ్వులను సమర్పిస్తే డబ్బు సమస్యలు అప్పులు తగ్గిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. సంతానం లేని దంపతులు 11 తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మంగళ ఫలితాలు వస్తాయి. మట్టి గాజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఇవి స్త్రీ శక్తికి ప్రతీక. మట్టి గాజులు సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరికలు తీర్చుతారు. స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ఎరుపు రంగు గాజులు సమర్పిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆకుపచ్చ గాజులు సమర్పిస్తే వ్యాపారంలో ఎదుగుదల కలుగుతుంది. పూజ గదిలో అమ్మవారి చిత్రానికి గాజుల మాలతో అలంకరించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు దానం చేయాలి. ఇది సౌభాగ్యాన్ని పెంచుతుంది. కొబ్బరికాయ త్రిమూర్తుల నివాసం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. కొబ్బరికాయ సమర్పిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొబ్బరి నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. దానిమ్మ అరటి పండ్లు సమర్పించడం కూడా పుణ్యప్రదం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను సమర్పించి ప్రసాదంగా తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. ఏ ముఖ్యమైన పని అయినా ప్రారంభించే ముందు 5 అరటిపండ్లు సమర్పిస్తే పనులు విజయవంతం అవుతాయి. ప్రతి శుక్రవారం అరటిపండు సమర్పించడం శ్రేయస్కరం. ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎరుపు రంగు అపారమైన శక్తికి ప్రతీక. భక్తి శ్రద్ధలతో చీర సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసి మాలను సమర్పిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి ప్రదక్షిణాలు చేయాలి. మనసులో కోరిక ఉంటే 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఇష్టమైన వస్తువులు సమర్పిస్తే ఆమె కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మన కుటుంబంపై నిలుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.